శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి మే 27 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి రేపు ఎదురవబోయే శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి మునిరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959884856. చాలా నమ్మకమైన గురువు గారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ చేసి చూడండి, 100% గంటల పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. ఒకసారి ప్రయత్నించడం చూడండి. ఇంకా వివరాల్లోకి వస్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది. వీరికి డబ్బుకు అసలు ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. వీరికి ఏమన్నా డబ్బు ఆర్థిక పరంగా ఏమన్నా డబ్బు అవసరమైనా కూడా వీరికి ఏదో రకంగా మనీ అనేది అరేంజ్ అవుతూ ఉంటుంది. ఇక వీరి వ్యక్తిత్వానికి వస్తే కనుక చాలా అందంగా, చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవచ్చు. ఎవరైనా కష్టం కోసం వస్తే ఆ కష్టానికి గల ప్రతిఫలాన్ని ఇచ్చేదాకా వీళ్ళు నిద్రపడి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని కూడా మనం చెప్పవచ్చు. మరి తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషాన్ని మన గ్రహాల ప్రభావం ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది. ఈరోజు మీరు ఒక బాధ్యతను నిర్వర్తించడంలో లేదా ఒక ఉపకారాన్ని తిరిగి ఇవ్వడంలో మొదటి అడుగైతే వేయగలుగుతున్నారు. ఇది మానసికంగా, ఆర్థికంగా లేదా ఆధ్యాత్మికంగా ఉండవచ్చును. మీ అన్ని బాధ్యతలు ఈరోజు తీరుతాయని దీని అర్థం కాదు. కానీ మీరు చివరికి మీ అప్పులను తీర్చడానికి ఏదో చేస్తున్నారని మీరు ఉపశమనం అయితే పొందుతారు. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా అయితే ఉండబోతుంది. మీరు చాలా విషయాలను గ్రహిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇవి ఒత్తిడి స్థాయిలను కూడా పెంచుతున్నాయి. నేలపై చెప్పులు లేకుండా నడవడానికి ప్రయత్నించండి. ఇది మీ మనసును మరియు శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. అలాగే మీ కళ్ళు కూడా బాధపడవచ్చు. కాబట్టి సున్నితమైన ద్రావణాలతో మీ కళ్ళను కడుక్కోండి మరియు ఎక్కువ సమయం నిద్రించడానికైతే ప్రయత్నించండి. ఈరోజు మీ ప్రేమ వారి సంబంధాలు, సరిహద్దులు ఆరోగ్యకరమైన సంబంధానికి సంకేతమని మీరు గ్రహించాలి. మీ భాగస్వామి వ్యక్తిగత స్థలంలోకి చొరబడి ప్రేమ పేరుతో దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి. భవిష్యత్తులో ఇది తీవ్రమైన సమస్యలకైతే దారితీయవచ్చు. కాబట్టి మీ భాగస్వామి మీపై ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవడం అయితే చాలా అవసరము. ఈరోజు మీకు వృత్తిపరంగా కెరీర్ రంగంలో గొప్ప అవకాశాలు తెరుచుకునే అవకాశం అయితే ఉంది. మీరు నిజంగా అద్భుతమైన ఉద్యోగ ఆఫర్ అయితే పొందబోతున్నారు. లేదా మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ చివరకు వస్తుంది. పూర్తిగా ఊహించని త్రైమాసికం నుండి సహాయం రావచ్చు. అది మిమ్మల్ని ముంచెత్తే అవకాశం కూడా ఉంది. మీరు గతంలో సహాయం చేసిన వారి నుండి మీకు సహాయం అయితే లభించబోతుంది. ఈరోజు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తున్నారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మీకు విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని తెలుసుకోండి. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకుండా చూసుకోండి. ఈరోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకున్న లాభాలైతే కలగటము, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచి రోజు అయితే కాగలదు. మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులు కూడా పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. పెళ్ళంటే కేవలము మానసికంగా తెలిసేది కాదండి, నిజానికి అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకోగలుగుతారు. నిద్రపోతున్నప్పుడు మీ దిండు కింద పసుపు పచ్చని 5 ఆకులు ఉంచండి. సంతోషకరమైన కుటుంబ జీవితం కోసము బాగా పనికొస్తుంది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 5, సంపద 5, కుటుంబం 2, ప్రేమ సంబంధ విషయాలు 5, వృత్తి 5, వివాదాల జీవితము 5. మరి తులారాశి వారికి మే 27 గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది తులారాశి వారికి మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుస్తాగా తులారాశి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.